ఎవరైతే ఈ నేరంలో భాగస్వాములు అయ్యారో అక్కడ కనుక ఇన్సిడెంట్ జరిగిందనేది నిజం టార్చర్ లో వాళ్ళందరి మీద కూడా ఈ ఛార్జెస్ అని ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ నేరం చేశారని చెప్పండి, ఇన్క్లూడింగ్ నాగరాజు. బట్ దే ఆర్ ఫేసింగ్ ఛార్జెస్. ఈ ఛార్జెస్ ఎదుర్కొనేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈయన మీద పెట్టిన మనకున్నటువంటి సమాచారం మేరకు ఇతన్ని ముందు ఏం చేశారు, ఏదో డ్యూటీ నుంచి తప్పించి దాన్ని గుమ్మనగా ఉంచాలనుకున్నారు. ఇష్యూ ప్రెసిపిటేట్ అయింది. అయిన వెంటనే ఏం చేశారు, సస్పెండ్ చేశారు. అమ్మాయి ఆ సస్పెన్షన్ తో పర్వాలేదులే మళ్ళీ వచ్చి రీజాయిన్ అవుతుంది. కానీ ఇష్యూ మరింత పెద్దదైంది. ఇప్పుడు ఏం చేశారంటే అతని మీద కేసు బనాయించారు. ఏంటి కేసు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చేస్తే ఇతని మీద పెట్టినటువంటి కేసులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారంగా అంటే ఇంకా కొన్ని ఎడిషనల్ సెక్షన్లు కూడా యాడ్ అవుతాయి. ఇప్పటికి పెట్టింది ఏంటంటే 127 సబ్సెక్షన్ 4, 127 సబ్సెక్షన్ 6, 103 ఇది ఇంపార్టెంట్ సబ్సెక్షన్ 1, 238 ఈ సెక్షన్లన్నీ కూడా పెట్టారు. 127 అంటే బిఎన్ఎస్ లో 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా ఎవరినైనా అక్రమంగా డీటైన్ చేస్తే అంటే నిర్బంధించినట్లయితే దీన్నే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అని చెప్పని అంటారు. ఈ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అనేటువంటిది మోర్ దాన్ 10 days అయినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెక్షన్ వర్తిస్తుంది. అంటే ఎవరైనా వ్యక్తిని చట్టవిరుద్ధంగా 10 రోజుల కంటే ఎక్కువగా నిర్బంధించినట్లయితే వాళ్ళకి ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. ఏది 127 సబ్సెక్షన్ 4 అనమాట. సో అంటే వాళ్ళని అక్రమంగా బంధించి ఉంచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరి జరిగింది అదే కదా, అంటే బయట అయినా కూడా అవ్వచ్చు. ఒక వ్యక్తిని 15 రోజుల పాటు తాళం వేసి బయటికి రాకుండా ఉంటే కూడా, లేదు పర్సనల్ ఎనానమసీతో కావచ్చు, రీజన్స్ ఏమైనప్పటికీ కూడా ఈ కేసు రుజువు అయితే 5 సంవత్సరాలు గరిష్టంగా జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా అనేటువంటిది ఉంటుంది. ఇంకొక సెక్షన్ చూద్దాం, 127 సబ్సెక్షన్ 6. ఇదేంటంటే ఇది కూడా సీక్రెట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. అదే వ్యక్తిని ఎక్కడున్నాడనేటువంటిది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియకుండా అంటే రహస్యంగా దాచిపెట్టినట్టయితే, అక్కడేమో అక్రమంగా బలవంతంగా అయినా సరే నిర్బంధిస్తే, ఇక్కడ ఇది కనుక చేస్తే అంటే గోదాముల్లో కానీ చీకటి గదుల్లో కానీ ఇలాంటి చోట పోలీస్ కస్టడీలో కానీ ఇట్లా కనుక పక్కనేయకుండా ఉంచినట్టయితే వాళ్ళకి గరిష్టంగా 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. ఇంకా అదనపు జైలు శిక్ష కూడా వేయచ్చు, జరిమానా కూడా వేయచ్చు, రెండింటినీ కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి శిక్ష. ఇకపోతే ఇంకొక పాయింట్ ఏంటి, కస్టోడియల్ టార్చర్. అంటే తర్వాత కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది అంటే అసలు చాలా తీవ్రమైనటువంటి నేరం. తర్వాత బిఎన్ఎస్ 103 సబ్సెక్షన్ 1 అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే పనిష్మెంట్ ఫర్ మర్డర్ అంటే హత్యా నేరం, ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపటం. ఇది భారతీయ న్యాయ సంహితలో అత్యంత తీవ్రమైన అంటే హీనియస్ క్రైమ్ అని చెప్పని అంటారు. ప్రణాళికాబద్ధంగా హత్య చేయటం కానీ, కక్షతో చేయటం కానీ, ఆస్తి కోసం చేయటం కానీ, అత్యంత క్రూరంగా పొగరతోనో లేకపోతే మరో రకంతోనో చేస్తే ఇతనికి డెత్ పెనాలిటీ అంటే యావజ్జీవ శిక్ష వేయచ్చు, మరణ శిక్ష కూడా వేయచ్చు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా సీరియస్ క్రైమ్. పోలీసు టార్చర్ కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే ఇది 103 సబ్సెక్షన్ 1 మర్డర్ సెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆమె చేస్తారు. అదే సెక్షన్ పెట్టారు. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 238 ఏం చేశాడని చెప్తున్నారు, మనిషిని చంపేసి ఇంతవరకు ప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆరోపణలే, మళ్ళీ చెప్తున్నా నేను. ఇంకొక ఆరోపణ ఏంటి ఇతని మీద ఉన్నది ఏంటంటే మనిషిని చంపేసేసి తగలబెట్టారని చెప్పని అతని నదిలో ఇవన్నీ వినవస్తున్నటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు అంటే దేనికి ఎందుకు వస్తాయంటే ఇది సాక్ష్యాలని తారుమారు చేయటం. అంటే ఒక క్రైమ్ చేసి ఆ క్రైమ్ కి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నిటినీ కూడా తారుమారు చేసినట్లయితే అది ఆ తర్వాత ఆ సాక్ష్యాలని ఇతను నాశనం చేశాడనేది అంటే ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ తొలగించడం, డాక్యుమెంట్లు మార్చేయటం, ఇతరత్ర దొరకకుండా చేయటం, ఇట్లా ప్రతి సాక్ష్యాన్ని కూడా చేసినట్లయితే
అది కూడా చాలా పెద్ద క్రైమ్ కిందకు వస్తుంది. అంటే శవాన్ని దాచిపెట్టడం, పోలీసు రికార్డులు తారుమారుగా మార్చేయటం, ఈ లాకప్ లో జరిగినటువంటి హింస వీడియోలు ఎక్కడా కూడా అవైలబుల్ గా లేకుండా చేయటం చేసినట్టయితే ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం కింద ఉంటుంది. ఇది కూడా మరణ దండనకు అర్హమైనటువంటి నేరంగా, లేదా గరిష్టంగా 7 సంవత్సరాల జైలు లేదా జరిమానా, 10 సంవత్సరాలకు పైగా ఉండేటువంటి శిక్ష, ఇవి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట ఈ దీంట్లో.